టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా నేపథ్యంలో మీడియా ద్వారా లైవ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని లేఖ ద్వారా విన్నవించాను. నా పరిస్థితి ఎట్లుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. ముఖ్యమంత్రి గారు బోర్డు నిర్ణయం తీసుకొని పంపిస్తే బోర్డుకు సంబంధించిన రిజర్వేషన్ పాస్ చేసేసి గవర్నమెంట్కి వచ్చింది. అది రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే బోర్డు ఇచ్చిన దాన్ని కనుక సమ్మతించుకున్న దాన్ని శాంక్షన్ చేసే పరిస్థితి. ఇది ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పేద వర్గాలకు చెందిన నేను, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నా కాస్తులుండి పెడతాళ్ళు ఎమ్మెల్యే చేయాల, నా కాస్తులుండి ఎమ్మెల్సీ చేయాల, నా కాస్తులు సర్పంచ్ చేయాల. నేనేదో దాని మీద పవిత్రమైన ఆ దేవాలయం నుంచి ఏదో ఆశించి నేను కావాలనుకోలేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేనిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు ఒక పత్రిక సంబంధించి నగ్నంగా కనీసం ఏదైనా సరే శిక్ష పడినప్పుడు, శిక్ష వేసినప్పుడు కూడా అడుగుతారు, చివరి కోరిక అనే విధంగా విషయం అడుగుతారు. ఒక పత్రిక సంబంధించి నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని దెబ్బచేయటం కోసం ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను మీ అందరి ముందు కూడా. నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం నాకు ఆస్తులుండి కాదు, నాకు కుల సపోర్ట్ ఉండి కాదు, నాకు రాజకీయ నేపథ్యం ఉండి కాదు, నా కులానికి సంబంధించి కానీ లేకపోతే నా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉండి కాదు. ఏదో అవకాశం వచ్చింది, ఒక కార్మికుడిగా ఒక బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా నేను నా చేతను ఎవరు సహాయం చేయకపోయినప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. నాకున్న అవకాశం మేరకు, నాకున్నటువంటి అవకాశం మేరకు తప్పనిసరి కూడా ఈ వర్గాలకు ఉపయోగపడాలా, సమాజం మార్పులో కాస్తో కూస్తో ఉపయోగపడాలి, నేను కూడా నా వంతు బాధ్యత నిర్వర్తించాలంటే ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. ఎన్ని ఆటుపోట్లు జరిగినప్పుడు కూడా, ఎన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానాలకి ఆటుపోట్లు తట్టుకొని దేనికోసమైతే నేను రాజకీయాలు చేస్తానో ఆ రాజకీయాలు కట్టుబడినట్టు వ్యక్తిని, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి కనీసం నేను ఏమాత్రం కూడా అడగకుండా నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానానికి కూడా తప్పుపడుతూ రకరకాల రాజకీయ పరిస్థితి పత్రికలో చూశాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళేసి ఏదో కేసి నేను లబ్ధి కోసం సంబంధించినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయటం జరిగింది. అలా చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు. ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్గా రాసుకునే ప్రయత్నం వచ్చిందంటే ఏమనుకాల్లో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదని ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్లో చర్చ జరగకుండా ఇక్కడ రాశారో నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే తెలియదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది, నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆవేదన గురి కావాలి, నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను, నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం, నాకు ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణం, నా ఆశయాలే ప్రధాన కారణం. నేను దానికి ఆధారపడి ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందా ఏంటనేది విషయం నాకు తెలియదు. బోర్డు సభ్యులకు సంబంధించి మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాది, సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఆయన ఉన్నాడు పాపం, ఆయన వ్యతిరేకించాడు.
ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ ఆర్ అగ్రీ, దానికి ఆ శాంతి వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసాడంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం? మెజార్టీ పీపుల్ యొక్క అంగీకారం, దానికి వ్యతిరేకించవచ్చు, వారి వారి అభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఆయన సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలనుకుంటూ చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమంది, మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం అంటే నేనొక్కడే నన్నొక్కనే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుంటే చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా, నేనొక్కనే కాదు కదా ఆ అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు. నా నుంచి ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను. సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు. పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధించి రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి, కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న వెళ్ళి కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా?